ఇరు తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్న ప్రధాన వాణిజ్య పంట మిరప. ఈ ఎర్ర బంగారం సాగు ఏటా వైరస్ తెగుళ్లు, నల్ల తామర వంటి చీడలతో ఒడిదుడుకులకు లోనవుతోంది. మిరపను జూలై, ఆగస్టు మాసాల్లో నారు పోసుకొని నాటుకుంటారు. మిరప రైతులు నాట్లు వేసే సమయంలోనూ, ఎరువుల యాజమాన్యంలోనూ మెలకువతో వ్యవహరించాలి. అలానే సాగులో డ్రిప్, మల్చింగ్ వంటి ఆధునిక పద్ధతులు ఆచరిస్తూ రసం పీల్చు పురుగుల నివారణకు ముందు నుంచి జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. మిరప నాట్లు వేసే రైతులకు సూచనలు ఇస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా, పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. పండు మిర్చి వాణిజ్యపరంగా సాగు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఆగస్టు మాసం నుంచి ఈ నాటుకోవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం నాటుకునే ముందు మెల్లన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా దుక్కి తయారు చేసుకోవడము, నేలని 3-4 సార్లు మెత్తని దుక్కి చేసుకొని రోటోవేటర్ చేసుకొని మనం బోదెల సార్లు చేసుకోవాలి. ఇంకా మనం ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. అలాగే మనం నాటు వేసుకునే ముందు ఎకరానికి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, సో ఇది ఆఖరి దుక్కులో వేసుకోవాలి. దీంతోపాటు మనకు ట్రైకోడర్మా విరిడి, అజిటోబ్యాక్టర్, సూడోమోనాస్ వీటిని మనము ప్రతిదీ ఎకరానికి 2 కిలోల చొప్పున తీసుకొని ఒక 90 కిలోల పశువుల ఎరువు, అలాగే 10 కిలోల వేపపిండి మిశ్రమానికి ఒక 10 రోజుల ముందే కలిపి మాగిన తర్వాత మనం నాటు వేసుకునే ముందు దుక్కిలో చల్లుకోవడం లేదా బెడ్ల పైన చల్లుకోవడం చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే భూమిలో ఈ జీవశిలీంధ్రకాలు వృద్ధి చెంది మనకు అధిక వర్షపాతం వచ్చినప్పుడు ఎండు తెగులు ఉద్ధృతిని ఇది రాకుండా చేస్తుంది. అలాగే మొక్కలు వేపుగా పెరిగి భూమిలో ఉన్నటువంటి భాస్వరంను, పొటాషియంను, అందని రూపంలో ఉన్నటువంటి ఈ మూలకాలను పూర్తిగా మొక్కకు అందుకునే విధంగా తయారు చేస్తాయి. దాని తర్వాత మొక్కలు నాటుకునే ముందు మనం సీడ్లింగ్ డిప్ మెథడ్ ద్వారా మనం నారు మొక్కలను శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మనం చాలామంది రైతులు కమర్షియల్ నర్సరీస్ నుంచి నారు తీసుకొని వచ్చి ఈ నాటడం జరుగుతుంది. అలాగే మన నారు మడిలో కూడా ఏదైనా శిలీంధ్రం ద్వారా ఉన్నట్లయితే అది ప్రధాన పొలంలో నాటినప్పుడు పంట పొలం అంతా ఈ ఇన్ఫెక్షన్ గురయ్యి మనకు ఎండు తెగులు సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మిరపను నాటుకునే ముందు మనకు ఇమిడాక్లోరోపిడ్ అనే ద్రావణంని 5 ml, అలాగే కార్బండిజం ఒక 10 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మిరప నారు మొక్కలను వేర్లు మునిగేలాగా ఒక 10-15 నిమిషాలు ముంచి మనం ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే భూమి ద్వారా అంటే ఎండు తెగులు వచ్చే సమస్యను మనం గణనీయంగా తగ్గించవచ్చును. అలాగే ఇమిడాక్లోరోపిడ్ ద్వారా ఏమవుతుందంటే మొదటి 10-15 రోజుల వరకు ఎలాంటి రసం పెరుగులు ఆశించకుండా మనం నివారించుకోవచ్చును. తర్వాత మనకు నాటు వేయడానికి సాధారణంగా మనకు సూటి రకాలు అయితే 60 సెంటీమీటర్లు 60 సెంటీమీటర్లు మొక్కకు మరియు వరుసకు మధ్యలో 2 మొక్కలు చొప్పున నాటుకుంటాము. అదే హైబ్రిడ్స్ ఉన్నట్లయితే నేల స్వభావాన్ని బట్టి, హైబ్రిడ్ యొక్క పెరుగుదల స్వభావాన్ని బట్టి 2 వరుసల మధ్యలో 70 సెంటీమీటర్లు, వరుసల్లోని మొక్కల మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా, లేదంటే 2 వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు, వరుసల్లోని మొక్కల మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా మనం నాటుకుంటాము. అలాగే మనకు ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరానికి 260 కిలోల యూరియా, అలాగే 80 కిలోల పొటాష్ అవసరం అవుతుంది. సో దీన్ని దఫాలుగా ప్రతి నెల డ్రిప్ ద్వారా కానీ లేదంటే పైపాటుగా వేసి నీరు పారించుకోవాలి. తర్వాత ప్రతి నెల మనకు మైక్రో న్యూట్రియంట్స్ లీటర్కి 5 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పంట ఆరోగ్యకరంగా పెరిగి చీడపీడల సమస్య అనేది తక్కువగా ఉంటుంది. సో దీని ద్వారా మనకు ఖర్చు గణనీయంగా తగ్గి ఆరోగ్యమైన పంటను తీసుకోవచ్చును. డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతిని ఏర్పాటు చేసి మిర్చిని సాగు చేసుకున్నట్లయితే దాదాపుగా 25-30% దిగుబడిని అధికంగా పొందడమే కాకుండా లేబర్ ఖర్చు కూడా మనకు 30% తగ్గుతుంది, నీటి ఆదా అవుతుంది. అలాగే మనకు పురుగులు తెగుల సమస్య కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ బహు విధాలుగా లాభం ఉంది. కాబట్టి మిర్చి సాగు చేసే రైతులు డ్రిప్ అండ్ మల్చింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని సాగు చేసినట్లయితే మంచి లాభాలు పొందవచ్చును. సో దీని కొరకు 3-4 ఫీట్ల వెడల్పుతోని బెడ్ మరియు ఒక 1/2 ఫీట్ ఎత్తు ఉండే విధంగా బెడ్స్ తయారు చేసుకోవాలి. ముందుగా డ్రిప్ను పరిచిన తర్వాత దాంట్లో వేయాల్సిన ఎరువులు మిశ్రమాన్ని బెడ్స్ మీద వేసిన తర్వాత మనం మల్చింగ్ కవర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మల్చింగ్ ఫిల్మ్ వేయడానికి కూడా ప్రత్యేకమైన ఇంప్లిమెంట్స్ రైతులకు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా రైతులు
సాగు ఖర్చుని గణనీయంగా తగ్గించుకోవచ్చును. తర్వాత మనం డ్రిప్ అండ్ మల్చింగ్ సిస్టంలో వేసుకోవడానికి సింగిల్ రో మెథడ్ కానీ, లేదంటే విడ్త్ ఎక్కువ ఉండి డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పెయిర్ రో సిస్టమ్ లాగా జిగ్జాగ్ పద్ధతిలో మనం మొక్కలను నాటుకోవాలి. దీని కొరకు బెడ్ మీద 2 వరుసల మధ్యలో 60 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కల మధ్య 45 సెంటీమీటర్లు ఉండే విధంగా 2 ఇంచెస్ డయామీటర్ ఉండేటువంటి హోల్స్ని తయారు చేసుకొని మనం మొక్కల్ని నాటుకోవాలి. తర్వాత మనం ఫెర్టిగేషన్ పద్ధతిలో నీటిలో కరిగేటువంటి రసాయనిక ఎరువులను మనం డ్రిప్ ద్వారా అందించడం వల్ల మొక్క యొక్క గ్రోత్ బాగుంటుంది, అలాగే మనకు పంట నాణ్యత బాగుంటుంది. ఇంకా మనము బయో ఫెర్టిలైజర్స్ని కూడా మనము మొక్క నాటిన 15-20 రోజుల వరకు కూడా మొదటి దశలోనే మనం బయో ఫెర్టిలైజర్స్ ఈ డ్రిప్ ద్వారా ఇంజెక్ట్ చేసినట్లయితే మొక్క వేపుగా పెరగడమే కాకుండా నేల ద్వారా వచ్చేటువంటి ఎండు తెగులు సమస్యలను, వేరుకుళ్ళు సమస్యలను పూర్తిగా నివారించడానికి ఈ పద్ధతిని పాటించాలి. ఈ విధంగా మిరప నాటుకునే ముందు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి.